భయం, విశ్వాసం ఎప్పటికీ కలిసి ఉండలేవు. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. కాబట్టి నువ్వు విశ్వాసంతో ఉంటే, నా దేవుడు నా కోసం ఏదైనా చేస్తాడని నువ్వు నమ్మితే కలవరం తీసేసి. హృదయంలో ఎన్నో సందేహాలు అపవాది పుట్టిస్తాడు. నీ దేవుడు అన్యాయం చేశాడని, నీ దేవుడు నిన్ను చూడట్లేదని, నీ దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదని, ఈ పరిస్థితుల్లో దేవుడు కూడా నిన్ను కాపాడలేడని, ఇది దేవుడు కూడా అసాధ్యం అని చెప్పి ఎన్నో రకాల స్వరాలు నీ హృదయంలో వాడు మెదిలేటట్లుగా చేస్తాడు. కాబట్టి అవన్నీ తొలగించి ఈ క్షణం నుండి ఊరుకుండు. మన భాషలో చెప్పాలంటే ఆ అవిశ్వాసపు మాటలన్నీ పక్కన పెట్టి దేవుని కార్యాన్ని చూడటానికి సంసిద్ధంగా ఉండు. నువ్వు నమ్ము, దేవుడే నీ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు. దేవుడే నీ పక్షాన కదలబోతూ ఉన్నాడు. దేవుడే నీ పక్షాన ప్రజలతో వాదించబోతూ ఉన్నాడు. దేవుడే నీ పక్షాన నిలిచి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. కనుక నువ్వు కలిగి ఉన్న దేవుని బట్టి, నువ్వు కలిగి ఉన్న దేవుని వాగ్దానాలను బట్టి, వాక్యాన్ని బట్టి నిశ్చింతగా ఉండు, ధైర్యంగా ఉండు. గొప్ప కార్యాలు నీ కళ్ళతో చూస్తావు.